ఇప్పుడు యాక్చువల్లీ గుట్ట పూసలు అని చెప్పాను కదా నేను. ముత్యాలు ఇచ్చేసి పైన ఒక పెద్ద ముత్యం ఇచ్చేసి మధ్యలో చిన్న ముత్యాలు ఇచ్చేసి కింద డ్రాప్స్ రష్యన్ ఎంబ్రాయిడరీ అన్నీ చేస్తుంటాం కదా. వాటిలో ఎన్ని ఉంటాయో చూడండి. ఇవి గుట్ట పూసలో వేసే చిన్న పూసలు ముత్యాల సైజెస్. ఈ సైజు నుంచి ఇది 2mm, 2.5, 3, 3.5, 4, 5mm మొత్తం ఇవి సైజెస్ ఉంటాయి. ఇవన్నీ లైట్ గోల్డ్. లైట్ గోల్డ్లో ఎన్ని సైజులు ఎన్ని కలర్సు ఏ సైజుకి ఏ పూస వస్తే అవి చూసుకొని వాళ్ళ నక్లీసులను బట్టి చేస్తుంటాం అన్నమాట. ఇవి ముత్యాల్లో వైట్ కలర్, ఇవి లైట్ గోల్డ్, వైట్, ఇవి గోల్డ్. వీటిలో చాలా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. చెప్పడం కన్నా మీకు చూపిస్తే అర్థమవుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎన్ని సైజులు ఉన్నాయో చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ అవే అనమాట. ఇంకా కావాలంటే రైస్ పర్ల్స్లో ఇవి గుట్ట పూసలకి వాడే రైస్ పర్ల్స్, ఇవి డ్రాప్ పర్ల్స్. ఈ డ్రాప్ పర్ల్స్లో కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి అన్నమాట. ఇలా అంతేగాని ఏదో బయట తీసుకొచ్చేసి అన్ని రెడీమేడ్ తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతి నక్లీస్కి తగిలిచ్చేయడం అలా ఉండదు. మేము సైజ్ వైజ్ చేసుకుంటూ ఏ నక్లీస్కి ఏ సైజు కావాలో అవి చేసుకుంటూ ఇలా చేస్తాం. ఇవి ఇప్పుడు డ్రాప్ కలర్స్ నేను చాలా వాడుతున్నాను. వాటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అనమాట. వైలెట్స్ అని ఇవి అవి. మనకి ఏ నక్లీస్కి ఏ కలర్ వస్తుంది, గ్రీన్సా, లైట్ గ్రీన్సా, చాలా ఉన్నాయి, పింక్సా, బేబీ పింక్సా, ఆరెంజెసా, ఏ కలర్ వస్తే ఆ నక్లీస్కి అలా సైజు కలర్ మార్చుకుంటూ ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి అనమాట. సైజెస్ చేసుకుంటూ వస్తాం. డ్రాపర్స్లో చూడండి చాలా పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. గోల్డ్ కలర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మొత్తం ఇక్కడే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే రెడీ అవుతుంది. నేను రష్యన్ ఎంబ్రాయిడరీ చాలాసార్లు చెప్తుంటాను, సింపుల్గా మీకు చూపించేస్తాం ఒక నక్లీస్లో వేసేసి. కానీ అదే రష్యన్ ఎంబ్రాయిడరీలో ఎన్ని షేడ్స్, ఎన్ని కలర్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్నే చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ రష్యన్ ఎంబ్రాయిడరీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎక్కువ వాడుతుంటాము రష్యన్ ఎంబ్రాయిడరీస్. ఐజెస్, కలర్స్, కలర్ కూడా డార్క్, ఒక్కొక్కసారి నక్లీస్ డార్క్ కలర్ ఉంటే ఇలా డార్క్ వాడతాం. కార్వింగ్ కావాలంటే పెద్ద సైజ్ కొంచెం మీకు కార్వింగ్ వాడతాం. ఇంకా మా దగ్గర ఏంటంటే ఇవి చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఈ వీడియోకి కొన్ని చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఏదో గుట్టపూసలు వేసేస్తున్నాం అనుకుంటారు, కానీ ఆ గుట్టపూసలు వెనకాల ఎన్ని కలర్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇవి రష్యన్ ఎంబ్రాయిడరీ అనమాట. రష్యన్ ఎంబ్రాయిడరీ కాకుండా నేను ఇంకా రెడ్, గ్రీన్ అట్లా డ్రాప్స్ చాలా ఉంటాయి. సైజెస్ వైజ్ వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ డ్రాప్స్లో సైజెస్ ఎంత చిన్నవి ఎంత పెద్దవి, దేనికి ఏం వాడుతున్నాం, ఓవెల్స్, ఇవన్నీ రెడ్లో సైజెస్లో డ్రాప్స్ అనమాట. గ్రీన్స్లో అయితే ఇట్లా ఇప్పుడు మనం ఓవెల్ ఏది వాడుతున్నాం, పెద్దవా చిన్నవా, సైజెస్ అలా చాలా సైజెస్ చాలా కలర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇవి నక్లీసులకి వాడేటివి, అన్నీ ప్యూర్ ఉంటాయి. ఇవి షేప్స్ బాదం షేప్వి, ఏ నక్లీస్కి ఏ సైజ్ కావాలో చూసుకుంటూ అలా సెట్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేకాని సింపుల్గా ఏదో గుట్టపూసలు వేసేస్తున్నారు అనుకుంటారు. గుట్టపూసలు కాదు, వాటి వెనకాల చాలా ఉంటాయి. కలర్ మ్యాచ్ అవ్వాలి, సైజెస్, ఆ నక్లీస్కి సైజ్ ఎంత ఉంది అవి చూసుకుంటూ మేము ఇలా చేసేస్తాము. ఏవైనా కానీ మా దగ్గర ఇవి మోటివ్స్ అయినా సరే, స్టోన్స్ కూడా మేము ఏంటంటే ఎన్ని రకాలు ఉంటాయో ఆ స్టోన్స్ అన్నీ కూడా అన్ని రకాలు ఉంచుకొని మేము ఏంటంటే సైజుని బట్టి చేస్తూ ఉంటాం. ఒక మోటివ్ అంటే ఏదో తీసుకొచ్చేసి చేసి పెట్టేసేది కాదు. ఆ మోటివ్ ప్రతిదీ ఇక్కడే మేము దగ్గర కూర్చొని అన్నీ తయారు చేస్తారు. ఈ బీడ్స్ అవనివ్వండి, స్టోన్ వర్క్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడే కూర్చొని అన్నీ ఇక్కడే తయారు చేస్తామన్నమాట. ఏది స్టోన్ వర్క్ అవనివ్వండి, బీడ్ వర్క్ అవనివ్వండి, అన్నీ ఏదైనా బయట తయారు చేసి పెట్టేవి కాదు. ఇవన్నీ ఏంటంటే ఆ నక్లీస్ తీసుకొచ్చిన తర్వాత ఆ నక్లీస్ సైజుని బట్టి మేము ఏంటంటే ఏ సైజ్ వస్తాయి స్టోన్స్ అన్నీ సెట్ చేసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇవి ఈ బీడ్స్లో ఇవి ఇన్ని రకాలు ఉన్నాయి. స్టోన్స్ కూడా కొన్ని చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. ఇవన్నీ స్టోన్స్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా మోటివ్స్ చేసుకోవాలంటే మేము ఏంటంటే ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి ఉంటాము. ఇలా చిన్నవి మోటివ్స్ ఉంటాయి. చైన్స్కి ఇలా మ్యాంగోస్ చేసిన ఇట్లా స్క్వైర్ మోటివ్స్ కూడా చాలా ఉంటాయి. ఇది గ్రీన్ అండ్ పోటాస్ అనమాట. గ్రీన్ రెడ్ పోటాస్ ఇలా డిఫరెంట్గా ఇవన్నీ మోటివ్స్ చేస్తారు. అన్నీ ఏంటంటే ఇలా మేము సైజెస్ ఉంటాయి ప్రతిదానికి. ఇప్పుడు చూడండి ఎన్ని సైజులు ఉన్నాయి. స్క్వైర్లో, వైట్, రౌండ్లో అయితే వైట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఇవన్నీ వాడేటివి మేము సైజు ప్రకారం చేసుకొని మోటివ్కి ఏ నక్లీస్కి అట్లా సైజెస్ వస్తాయి. ఇవి కూడా చూడండి వైట్ స్క్వైర్స్, సీజర్స్, ఇవన్నీ గ్రీన్స్, ఈ పెద్ద పెద్ద బీట్స్ ఏమైనా కావాలి అంటే అవి అసలు నెంబర్ ఆఫ్ అన్నీ రెడీగా. గ్రీన్స్ చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో. ఇవన్నీ రెడీగా తెచ్చుకొని వీటిని బట్టి మేము ఏంటంటే కస్టమర్ నక్లీస్ ఒకటి ఇచ్చిన తర్వాత వైట్లో స్టోన్స్ చెప్తాము. ఆ స్టోన్స్ ఏ సైజ్ వస్తాయి అన్నీ ఇక్కడే రెడీ చేసుకొని ప్రతిదీ ఇప్పుడు పోటాస్ నేను చూపించాను. దాంట్లో ఇవి ఎన్నున్నాయి చూడండి నెంబర్ ఆఫ్. ఇవన్నీ పోటాస్ అనమాట. ఇలా
అన్నీ ఏవున్నాయో చాలా సైజెస్ ఉంటాయి. ఈ పోటాస్‌లో కూడా ఇప్పుడు ఇందులో రెడ్ ఉన్నాయి. చాలా సైజెస్ ఉన్నాయి. గ్రీన్ చాలా సైజెస్. గ్రీన్, రెడ్ స్టోన్స్, సైజెస్ ప్రతిదీ ఇలా సైజెస్ ఉంటాయి. అవి అన్నీ తీసుకొని ఇక్కడే చేస్తామనమాట. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని కలర్స్ గ్రీన్స్ చూడండి. గ్రీన్‌లో ఇవి కలర్స్, సైజు అన్నీ ఉంటాయన్నమాట. గ్రీన్, వైట్, రెడ్ ఇలా అన్నీ ఇక్కడే చేసుకొని బయటవేదో తెచ్చి కాపీకి చేసి అవన్నీ పెట్టేటివి కాదు. అన్ని మోటివ్స్ ఇక్కడే తయారు చేసుకొని ఇవన్నీ అవి స్టోన్స్, కలర్స్, డిఫరెంట్ సైజెస్ అన్నీ నీట్‌గా ఏంటంటే ఒక కస్టమర్‌కి మాకిచ్చిన తర్వాత వాళ్ళకేంటంటే నీట్‌గా కొత్తగా చేసి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అనమాట. అంతేగాని ముక్కలు తెచ్చి అతికిచ్చేసి వాళ్ళు అవి పెడుతున్నారు, వీళ్ళు ఇవి పెడుతున్నారు అని చెప్పి అలా కాకుండా మేమేంటంటే మేము ఏ మోటివ్ అయితే వాళ్ళు ఏదైతే ఇచ్చారో అవి మోటివ్ నీట్‌గా చేసుకొని వాళ్ళకి ఒక కొత్త ఐటెమ్ లాగా చేసి ఇవ్వడమే అనమాట బిందు జ్యువెల్లరీ స్పెషాలిటీ. బట్ లైట్ వెయిట్ ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. టెన్షన్ పడే పనే లేదు. ఇంత వెయిట్ ఉంది, గాజులకి ఎంతున్నాయి, దానికి ఎంతున్నాయి, ఇదెంత అనేది పనే లేదు. ఏదైనా సరే చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయి. మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.